హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొదరిల్లు. చూడండి, వర్షం పడింది. మన గార్డెన్లో చూడండి ఎంత పచ్చగా ఉందో, కలర్ఫుల్గా ఉంది. ఒక్కసారి వ్యూ చూడండి, ఎటు చూసినా కూడా గ్రీన్గా ఉంది. ఇవి చూడండి, అవకాడో చెట్టు. సమ్మర్లో ఇలా అయిపోతాయి అన్నమాట. ఈసారి సమ్మర్ త్వరగానే వెళ్ళిపోయింది. ఈ ఆకులు కూడా నిదానంగా వెళ్ళిపోతే మొత్తం గ్రీనిష్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా అంత లేతగా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఈ షార్ట్ ఎందుకు తీస్తున్నానంటే, అసలు మే ఫ్లవర్స్ ప్రతి ఇయర్ వస్తూ ఉండేటివి ఈసారి వస్తాయో రావో అనుకున్నాం కదా. చూడండి, చివరికి మే ఎండింగ్కి స్టార్ట్ అయినాయి అన్నమాట మన మే ఫ్లవర్స్. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటాయండి మే ఫ్లవర్స్. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక్కటే వచ్చేదన్నమాట, ఇప్పుడు బాగానే వస్తున్నాయి. కుండీలో కూడా 3 ఇప్పుడే మొగ్గలు అనమాట. ఇవి రేపు ఎల్లుండికి బాగా వచ్చేస్తాయి మే ఫ్లవర్స్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది ఇంకా 2 days ఉంటే పూర్తిగా విచ్చుతుంది అనమాట. చాలా పెద్దగా ఉంటుంది అనమాట, ఫుట్బాల్ సైజులో వచ్చేస్తుంది. చూడండి, ఇంకా వేరే కలర్స్లో ఉంటాయి. ఇది రెడ్ అనమాట, ఎల్లో కలర్ కూడా ఉన్నింది. ఇవి కూడా వస్తాయి అనుకున్నాం కానీ బట్ ఇది ఫ్లవరింగ్ రాలేదండి. చూడండి, ఆకులు వచ్చేస్తున్నాయి. ఇది యాక్చువల్గా ఇట్లా ట్యూబర్ ఉంటుంది కదా, కింద కనిపిస్తుందా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇంకొక మే ఫ్లవర్ కూడా వచ్చింది. మా కుక్కలు తొక్కేసినట్టున్నాయి చూడండి, తొక్కేసాయి పాపం. ఇదిగోండి, లేకపోతే ఇంకో ఫ్లవర్ వచ్చేది. మా కుక్కలు ఎరగొట్టేసాయి. చూద్దాం, ఇవి వాటర్లో పెడతాను, వస్తుందేమో చూద్దాం. వాటర్లో ఇలా పెడతాం, వస్తే విచ్చుతుంది, లేదంటే పాడైపోతుంది. సీతాఫలాలు కూడా బాగా ఫ్లవరింగ్ వచ్చేసిందండి. ఇంకో 2 months ఉంటే బాగా కాస్తాయి అన్నమాట సీతాఫలం కాయలు కూడా అనమాట. ఇదిగోండి, మే ఫ్లవర్ చూపిద్దామని ఈ షార్ట్ తీస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.